తమసోమా జ్యోతిర్గమయ రెండవ భాగం. పూర్ణ తలెత్తి చూసి ముడుచుకున్న మోకాల మీద మళ్ళీ గడ్డం ఆనించి కూర్చుంది పరిపూర్ణ. పలకలేదామె. పరిపూర్ణ ఎక్కడున్నావే? దబీమని తలుపులు తోసుకుని వచ్చింది సులక్షణ. ఏమిటి చీకట్లో? పూర్ణ ఏమైందే? ఆదుర్త ఆ గొంతులో లైట్ వేసి కళ్ళు చికిలిస్తూ పరిపూర్ణ దగ్గరికి వచ్చి నుదుటి మీద చేయి వేసి చూసింది జ్వరం ఉందేమో అని. ఆమెనే పరీక్షగా చూస్తోంది పరిపూర్ణ. ఏమిటే పిలిస్తే పలక్కుండా? బబ్బా మాట్లాడమేమిటే? టపీమని కింద కూర్చుని ముడతలు పడిపోయిన చీర కొంగు విప్పి ముఖమంతా పావుకున్నట్టు తుడుచుకుని బొట్టు చింద్రవందర చేసేసుకుని, చచ్చా ఏమిటి సులక్షణ, బుగ్గ మీద చూడు కుంకుమ ఎలా పోసుకున్నావు? ఆప్యాయంగా తన కొంగుతో తుడుస్తూ సున్నితంగా మాట్లాడింది. రవ్వల ముక్కు బుడక మీద కుంకుమ పడి ఎర్రగా మెరుస్తున్నాయి రాళ్ళు. ఆ రవ్వలకి బేసరి సూరంబాంబుది. సులక్షణకి ఇచ్చింది ఆవిడ. మంచి కమలాలతో కట్టిన ఖరీదైన నగది. ఇప్పుడు కుంకుమ పడి రవ్వలు కెంపుల్లాగా నవ్వుకుంది పరిపూర్ణ. భ్రమ. మన కళ్ళు మన నానా రకాలుగా మోసం చేయగలవు. చూసే మనుషుల దృష్టి మీద ఆధారపడి ఉంటుంది కాబోలు. గుళ్ళో భగవద్గీత ప్రవచనం చెప్తున్నారట, వస్తావా అని అడుగుదామని వచ్చాని. సులక్షణ మందలింపుగా అంది పరిపూర్ణ. ఏమిటి? అమాయకంగా దీర్ఘం తీస్తూ అంది సులక్షణ. ఇప్పుడు అక్కడికి అవసరమా? ఇందాక మీ వంట ఇంట్లోకి వెళ్ళాను. నానా గందరగోళంగా. అసలు ఆ టైల్స్ ఏమిటి అన్నీ మురికి పట్టి పని మనిషి రానట్టుంది. కాఫీ గ్లాసులు కూడా కలగలేదు. ఇల్లంతా నానా చెత్తగా ఉంది. అయితే ఏమిటే? ఎప్పుడో ఉండే పని వెళ్తూ మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు. గీతా ప్రవచనం ఒక్క వారం రోజులే. ఎప్పుడో చిన్నప్పుడు బామ్మతో వెళ్ళేదాన్ని. అప్పుడు వెళ్ళి నువ్వేం నేర్చుకున్నావు సులక్షణ? నిర్లిప్తంగా అంది పరిపూర్ణ. అప్పుడేమో తెలిసి తెలియని తను. ఇప్పుడు చాలా బాగుంది. ఆయన మధ్య మధ్య ఎన్ని పిట్ట కథలు చెప్తారనుకున్నావు? నిట్టూర్చింది పరిపూర్ణ. వీళ్ళకి ఆఖరికి పిట్ట కథలు మాత్రం గుర్తుండి భగవద్గీత వెనకబడిపోతుంది. తేజ లేరా అని అడిగింది. ఎక్కడికో వెళ్ళారు. వస్తే కొంచెం కాఫీ కలిపిచ్చేద్దు. వచ్చినప్పటి నుంచి ఆ పుస్తకాలు ముందు పెట్టి కూర్చుంటాడు. నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా సులక్షణ? మందలింపుగా అంది పరిపూర్ణ. లేదు పూర్ణ, నేనున్నా ఉండకపోయినా ఆయనకోటే. నువ్వు కాస్త చూసుకోకూడదు? పరిగెత్తింది సులక్షణ. ఏం మాట్లాడాలో తెలియనట్లు చూస్తూ నిలబడింది పరిపూర్ణ. ఎందులో నుంచి పిల్లరా తప్పించుకుందాం అనుకుంటుంది, ఇలా దూరంగా పారిపోతోంది అని ఆ రోజు ఆలోచించలేదు పరిపూర్ణ. ఆ తర్వాత అలా ఆలోచించే రోజు ఒకటి వస్తుందని కూడా అప్పుడు అనుకోలేదు. పరిపూర్ణ సులక్షణ అన్నదమ్ముల పిల్లలు. పరిపూర్ణ పనిచేస్తున్న కాలేజీలోనే ఉద్యోగం రావడంతో తేజ సులక్షణ ఊరొచ్చారు. మొత్తం ఇల్లంతా కలిపి అద్దెకి తీసుకున్నారు మొదట్లో. కానీ వారం రోజుల్లోనే తన వంట తన పద్ధతి వాళ్ళ జీవితం వేరుని అర్థం చేసుకుని తన గది వంటగది విడిగా పెట్టుకుని వాళ్ళకి మిగతా పురుషుని వదిలేసింది పరిపూర్ణ. తన భాగానికి వాళ్ళ భాగానికి మధ్య ఒక తలుపు ఉంది. గడియ తీసి ఒక్కసారి కలిగి చూసింది పరిపూర్ణ. ఒక్క మాట చెప్పాలంటే అడవిలో ఉంది ఇల్లు. అక్కడికి 10 రోజులుగా చెప్తూనే ఉంది పూర్ణ. ఇల్లంతా బూజు, ఫ్యాన్ మురికి పెట్టుంది. అమాయకత్వం ముగ్ధత్వంతో పాటు మొండితనం కూడా ఉన్న సులక్షణ చెప్పిన కొద్దీ వినకూడదని బిగుసుకుపోయే రకం. ఎలా మారుతుంది పిల్ల? ఎలా? ఆలోచిస్తూ సులక్షణ మడిబట్టలు ఆరేసే కర్ర వెతికి చీపురు కట్టి ఇల్లు తుడిచే గుడ్డ బకెటా తెచ్చుకుంది. బకెట్ అంతా బంకగా ఉంది. ముందు దీన్ని కడగాలిగా ఉంది. నవ్వుకుంది పరిపూర్ణ. బాగు చేసేదాన్ని ముందు బాగు చేసుకోవాలి కాబోలు. ఎలా ఈ సులక్షణతో ఆలోచిస్తూ పనిలోకి పడిపోయింది. పరిపూర్ణ సులక్షణల తండ్రులు డాక్టరేట్లు, 2 తోడుకోడళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్లు. పరిపూర్ణ తండ్రి రాఘవరావు ఇండియాలోనే స్థిరపడిపోయాడు. కానీ సులక్షణ తండ్రి మాధవరావు భార్యతో ఫారెన్ వెళ్ళిపోయాడు. విషయ పరిజ్ఞానం, డబ్బు ఈ రెండింటి విషయంలోనూ తృప్తి లేనప్పుడు ఈ దేశంలో ఎందుకురా ఉండం అనేవాడు మాధవరావు. కావాలి అనుకున్న వాడికి ఎప్పుడూ ఇక్కడ బోల్డంత మెటీరియల్ ఉంది. అయితే అక్కడ దొరికినట్లు ఒక పద్ధతిలో దొరకదు. డబ్బంటావా? మనకున్నవి ఇక్కడ చాలు. అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు. చెల్లాయి దాని సంసారం గోలతో దూరంగా ఉంది. నా బాధక కీళ్లవాతం. ఇక్కడ పనివాళ్ళు దొరుకుతారు కాబట్టి పర్వాలేదు. నాకున్నది ఒక కొడుకు, ఒక కూతురు. వీళ్ళకి చాలదంటావా? ఇలా సర్ది చెప్పేవాడు రాఘవరావు. అలా అన్నాడు. కానీ తర్వాత కాలంలో భారతదేశంలో తెలివిగలవాడు, విద్య పట్ల గౌరవం ఉన్నవాడు అడగత్తర్లో ఉంటాడని అర్థమైంది అతనికి. అతిలౌక్యుడు, స్వార్థపుడై పై మెట్లన్నా ఎక్కాలి, లేదా నిరాశవాదై దేని మీద నమ్మకం లేకుండా జీవితంలో విజయం రుచి చూడకుండానే కాలగర్భంలో ఉన్నా కలిసిపోవాలి.
అని అర్థం చేసుకునేటప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ 2 పద్ధతుల్లో దేనిలోనూ ఇవ్వలేకపోయాడు అతను. తన మానవత్వపు విలువలు దిగజారిపోకుండా కాపాడుకోవడానికి అతను తపస్సు చేయవలసి వచ్చింది. అతని భావాలు బయటికి చెప్పుకోవడానికి అతనికి సరైన స్నేహితులు కూడా కనబడలేదు. కట్టుకున్న భార్య, కన్న తల్లి, అతని తోటి మనుషులు ఎవరూ కూడా అతన్ని సంపాదన ఎంత, సంఘంలో అతని స్థానం ఏమిటి అన్న ఆలోచన తప్ప అతనేమిటి అని ఆలోచించలేకపోవడం చూసి అతను ఆశ్చర్యపోయేవాడు. కానీ అతను అందరి గురించి ఆలోచించేవాడు. మనుషుల్లో స్వార్థం, పసితనం చూసి మొదట్లో కోపం వచ్చినా తర్వాత జాలిపడేవాడు. అతని బిడ్డ పరిపూర్ణ కొంచెం పెద్దదై అతన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించేదాకా అతను ఒంటరిగానే బతికాడు. కానీ తల్లిదండ్రులు అతని మీద ఆర్థికంగా ఆధారపడలేదు. దాదాపు 25 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి, మామిడి తోట, కొబ్బరి తోట, వృద్ధాప్యంలో కూడా మొక్కటం లేని మహారాజులా ఉండేవాడు వారి తండ్రి చంద్రశేఖరం. తల్లి సూరమ్మ పూజలు, పునస్కారాలు, గుండెడు మజ్జిగ చిలికి చల్లెన్నాలకు పాలేళ్లకు సిద్ధం చేయడం, మడి, ఆచారం ఇలా ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండేది. దాదాపు 2 తులాల వెండి బట్టలు, పాంజేబ్ పట్టాలు, పావులా బిళ్ళంత కుంకుమ బొట్టు, చెవి తమ్మి జారిపోతున్నానంత పెద్ద రవ్వల పోళ్ళు, కళ్ళ నిండా కాటుగా, ఎప్పుడు హడావుడిగా చిన్న వంటింటి నుంచి పెద్ద వంటింటి నుంచి తిరుగుతూ ఉండే సూరంబామ్మ జ్ఞాపకాలు తమాషాగా ఉండేది పిల్లలకి. కామన్లు భార్య కావడంతో ఆవిడ మొగటం లేని మహారాణి. ఆవిడ చెప్పిందే వేదం. ఆవిడ మాటే జ్ఞానం. 4వ క్లాస్ దాకా చదువుకున్న ఆవిడ వేద పండితురాల కింద లెక్క ఆ చుట్టుపక్కల జనాలకి. ఆవిడ అసలు డిగ్రీ గద్రతనం. చదువు, పాండిత్యం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ కనిపించేది కాదు ఆ ఊరు జనానికి. అది వాళ్ళ జీవితాల్లో కష్టాలు తీసేసి సుఖాలు తెస్తుందన్న ఆశ వాళ్ళకి బొత్తిగా లేనప్పుడు ఆలోచించడం, బుర్ర బదులు కొట్టుకోవడం, మానసిక అవిశ్రాంతత, ఆలోచన సరళి వాళ్ళకేం కావాలని అనిపించేది కాదు. 4 అణాలు అద్దె ఇచ్చి లైబ్రరీ పుస్తకాలు తెప్పించుకుని చదివే ఒకళ్ళో ఇద్దరు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ఆ ఊళ్ళో. వాళ్ళని చూస్తే సూరం పిన్నికి మహామంట అని కిసుక్కుని నవ్వేది కరణం గారి కోడలు. దంతాలన్నీ కనిపించేట్టు. అట్లా మాయామశ్చంద్రుడి కథలు, జుమేలియా కథలు, అప్పుడప్పుడు వారపత్రికలు చదివే ఆడవాళ్ళు ఏ అప్పడాలు ఒత్తుకుని ఇప్పుడో ఆ కథ మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వీళ్లకు అర్థమైన రీతిలో చెప్పేవాళ్ళు. మా అమ్మ శిష్యురాళ్ళు సాహిత్య జ్ఞానం వల్ల చాలా గొప్పది. అసలు రచయితకు పాఠకులకి మధ్య ఇంటరాక్షన్ కనుక్కోవాలంటే రీసెర్చ్ ఇక్కడే చేయాలి. ఆ పుస్తకం మళ్ళీ చదివినప్పుడు మతిపోయింది నాకు. ఏమాత్రం సత్యానికి దగ్గరగా ఉండని కాల్పనిక సాహిత్యం మా వంటింట్లోనే పుట్టుంటుంది అనేవాడు రాఘవరావు. అట్లా ఆవిడ దగ్గర చేరి ఆడవాళ్ళలో ఎవరు ఏ కాస్త పాండిత్య ప్రకర్షణ చేసినా మండిపోయే సూరంబామ్మకి. మీ బొంద కథలు, బోరి కథలు, ఇలా చదవలసిన కథలైన అమ్మాయివి అని దీర్ఘాలు తీసేసేది ఆవిడ. ఆ రామాయణం అంతా రంకు, భారతం అంతా బొంకు అని దీర్ఘాలు తీస్తూ జాకెట్ మీదకి జరీ చీర సరి చేసుకుంటూ హెపీమని ఇంత కలిపిన అప్పడాల పిండి నూనెతో ఊడుస్తూ రోట్లో వేసి దంచడానికి. ఆవిడ గజ్జల పెట్టడ, నాను, 6 జతల గాజులు, ముళ్ళో రాళ్ల బిళ్ళ, లవల దుద్దులు, మౌడు నోరెత్తకలేకపోవడం ఇవన్నీ చాలామంది చుట్టుపక్కల బీద ఆడవాళ్ల మీద ఆవిడకి అధికారాన్ని ఇచ్చాయి. పొద్దున్నుంచి అప్పడాలు వత్తించి, వడియాలు పెట్టించి, మధ్యలో నానా రకాల ఎత్తిపొడుపు మాటలు అంటూ ఎక్కిరిస్తూ ఆఖరికి అంత పని చేయించుకుని వెళ్లే ముందు పిల్లలకి పెట్టుకోండి, ఉట్టి చేతులతో ఏం పోతారు అని ఇన్ని వెన్న జలికిన మజ్జిగ, మిగిలిన పచ్చళ్ళు, కందిపొడి, పాతావకాయ, చేగోడీలు, జంతికలు పొట్లం కట్టించేది. అవి వాడు చేసుకోవాలంటే ఖరీదు కాబట్టి ఆవిడ ఊరికే ఇచ్చినంత సంబరపడిపోయి శ్రమదానం మర్చిపోయి వెళ్ళిపోయేవాళ్ళు ఇల్లాళ్ళు. పైపెచ్చు అంత సొమ్ము, అంత ఆస్తి కల శ్రీ మహాలక్ష్మి లాంటి ఆవిడ అదృష్టవంతురాలు కాబట్టి జ్ఞాని, అన్నీ తెలిసి ఉండాలి అన్నదే వాళ్ళ లెక్క. ఒకరిద్దరు లేత వయసు పిల్లలు ఆవిడ్ని ఎదిరించడాలని ప్రయత్నం చేసినా ఏదైనా గట్టిగా మాట్లాడినా ఏమిటా వికవికలు, సావిట్లో మగాళ్ళు ఉన్నారని వాళ్ళు వినాలనా అని ఒక్కొక్క గదమాయించేది. ఏమిటా మగవాళ్ళ పద్ధతులు అని గుడ్ల నీరు కక్కించేది. పల్లెటూరు ఆడవాళ్ళకి నీతి భయం, నింద భయం ఎక్కువ. మోకాలికి బోడిగుండికి ముడిపెట్టి మాట్లాడగల సూరంబామ్మన్న రొంకు బొంకు 2 అంటగట్టి అదరగండంతో పోట్లాడే ఆవిడ నియంతృత్వం అన్న అందరికీ భయం. ఆ కాలంలో ఆవిడ నియంత. క్రూరత్వం, నోరు నొక్కడం, ఎదుటి వాళ్ళ బలహీనతలు పట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం, శ్రమదానాన్ని ఉపయోగించుకునే శక్తి ఉండడం, ఈ నియంత లక్షణాలన్నీ సంపూర్ణంగా ఉన్నాయి బామ్మకి అని నవ్వుకునేది పరిపూర్ణ. అమ్మో, అత్తగారి దగ్గర 10 రోజులు ఉండమే అని గుండెలు బాదుకుని అమెరికా పారిపోయే చిన్న కోడలు అమెరికాలో ఉండడం, వచ్చినప్పుడల్లా గాజు బొమ్మలు, పింగాణి కప్పులు, రేడియోలు తెచ్చి ఆవిడ హోదా నలుగురిలో పెంచే అవకాశం ఇచ్చేవారు ఆ అమెరికా కొడుకు, కోడలు. కానీ
స్వదేశంలో ఉన్న సంపూర్ణ తల్లిని మాత్రం వేపుకు తినేది. వచ్చినప్పుడల్లా సూరంబామ్మ. స్వాభావిక గద్దరితనం ఉన్న పరిపూర్ణ తల్లి కూడా ఆవిడ ముందు డ్యూటీ ముందు దీపం అయిపోయేది. కానీ సూరంబామ్మలో ఒక సుగుణం ఉండేది. ఆ పల్లె దాటి వెళ్ళేది కాదు ఎక్కువ. కొడుకు గృహప్రవేశానికి వెళ్ళినా మళ్ళీ 48 గంటల్లో గుడ్డు గోదా మొక్కలు అంటూ వెనక్కి వచ్చేసేది. అసలు కారణం పట్నవాసంలో ఆవిడకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేది. తన్ని తక్కువగా చూస్తారు, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడతారు అని కచ్చ. పల్లెటూరు వచ్చిన తర్వాత 10 రోజులు భాగవత కథా కాలక్షేపంలో ఆ పట్నవాసం వాళ్ళ బోటితనాన్ని, తను విన్నది కన్నది ఊహించుకునేది అంతా కలిపి చెప్పేది. పెళ్ళాం మాట్లాడే అబద్ధాలకు అభూత కల్పనలకు మాత్రం అప్పుడప్పుడు చంద్రశేఖరం గారు వచ్చి నోరు మొయ్యి, మనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందిట, ఊళ్ళో వాళ్ళకు ఉందని ఏడిస్తే 2 కన్ను పోయిందిట అనేవాడు. భర్త ఉన్నప్పుడు నోరెత్తకపోయినా ఆయన లేనప్పుడు తిట్టిపోసే సూరమ్మ. ఆయనకు భార్య మీద వ్యామోహం, మమకారం, ఒక రకమైన భయం ఆయన ఆవిడకి ఎదురు చెప్పనిచ్చేది కాదు. అది అడ్డం పెట్టుకుని ఆడింది ఆటగా పాడింది పాటగా జులుం చేస్తూ ఉండేది సూరమ్మ. అప్పట్లో వాళ్ళ జీవితాల్లో ఒక ఘోరం సంభవించింది. సులక్షణ తల్లి తండ్రి ఇద్దరు విమాన ప్రమాదంలో పోయారు. షూ సాక్స్తో అమెరికాలో పుట్టి పెరిగిన చిన్నారి సులక్షణ దిక్కులేని పిల్లగా ఒక్కతే ఇండియాకు తీసుకురాబడింది. చెట్టంత బిడ్డ, మహాలక్ష్మి లాంటి కోడలు పోయిన షాకుతో పక్షవాతం వచ్చి మంచం పట్టారు చంద్రశేఖరరావు గారు. కానీ అంత పుత్రశోకం నుంచి తక్షణం కోలుకుంది సూరమ్మ. మనవరాల్ని చూడగానే అది బాధ్యత వచ్చింది. పిల్లని ఏం చేయాలి అని సమస్య వచ్చింది. ఆయనకు ఆవిడికి కాస్త కాలక్షేపంగా ఉంటుంది. ఆ పిల్లని ఇక్కడే ఉంచుతాం, అయినా మనం అడిగినా పంపెట్లేరు అన్నది బాధ్యత తప్పించుకునే మనస్తత్వంతో ఉన్న పరిపూర్ణ తల్లి. కానీ రాఘవరావు ససేమిరా వీల్లేదంటే వీల్లేదని పెద్ద పంచాయతీ పెట్టాడు. నువ్వు కనుక దాన్ని తీసుకుని గడప దాటావో తక్షణం నూతిలో దూకుతాను, పోయిన బిడ్డతో నేను పోతాను అని ప్రతిజ్ఞ చేసింది సూరమ్మ. తల్లి ఆవిడ పెంపకం ఎంత లక్షణంగా ఉంటాయో, తమ్ముడు మరదలు ఆత్మలు వాళ్ళ బిడ్డ గతికి ఎలా ఘోషిస్తాయో అని దుఃఖపడుతూనే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తండ్రి మంచం దగ్గరికి వెళ్ళి బావురుమన్నాడు రాఘవరావు. నాన్న, నీకు పక్షవాతం వచ్చి మాట్లాడలేవు, నేను అన్నీ బాగుండి అధమస్తుడిని అయిపోయాను అని ఏడుస్తూ పరిపూర్ణం తీసుకుని భార్యతో కొడుకుతో వెళ్ళిపోయాడు రాఘవరావు. తన బిడ్డను చూసినప్పుడల్లా తమ్ముడు కూతురు సులక్షణ గుర్తుకొచ్చేది. అమెరికా పౌరసత్వం ఉన్న ఆ పిల్ల ఆ పల్లెటూరులో వీధి బడిలో చదువుకుంటూ తులసి పూజలు చేస్తూ మడిగౌను కట్టుకుని ఇలా ఆలోచిస్తేనే గుండె పగిలిపోయేది రాఘవరావుకి. అందరి పల్లెటూరు పిల్లలు అలా ఉండక్కర్లేదు. కానీ తల్లి ఛాందస్సు నియంత్రిత్వం గురించి తెలిసిన అతను ఆ పిల్లను ఆవిడ అజ్ఞానంతో అహంకారంతో ఎలా తయారు చేస్తుందో ఊహించుకోగలిగాడు. సరిపెట్టుకుని ఆ పల్లెటూరు సులక్షణను చూడ్డానికి వెళ్ళేవాడు అప్పుడప్పుడు. సారీ తమ్ముడు, నీ బిడ్డకు నేనేం చేయలేకపోతున్నానురా, ఇది అమ్మ మూర్ఖత్వం, అన్నింటికీ అడ్డమే అంటూ తమ్ముడి పటం ముందు నిలబడి మనసులోనే పశ్చాత్తాపడేవాడు. ఒకసారి సెలవులు ఇచ్చారని సులక్షణ తన ఇంటికి తీసుకెళ్ళాడు రాఘవరావు. ఆ ఊరు, ఆ పచ్చదనం, ఆ రావి చెట్టు, మాతృత్వం అంటే అర్థం తెలిసిన తల్లి ఊళ్ళో ఉంది ఆ ఊరు. అదిగో ఆ సింహచంత చెట్టెక్కి పడ్డాడు నీ తమ్ముడు, వాడి పేరు చెప్తే నాన్న తాట ఒలిచేస్తారని నువ్వే ఎక్కమన్నావని చెప్పి తన్నులు తిన్నావు, నువ్వు గుర్తుందా? అవన్నీ ఒక రోజులు. తల్లి తెలుసుకోవటం అనుకుని కజ్జికాయలు ఒత్తుతూ మాట్లాడుతుంది. మంచం మీద పడుకున్న తండ్రి కళ్ళల్లో తడి. పెదనాన్న, ఇదిగో పాలు. చటుక్కున తలెత్తి చూసి ఉలిక్కిపడ్డాడు రాఘవరావు. ఓణి గ్లాసులు అడుగున పెట్టి వేడివేడి పాలలో పచ్చకర్పూరం కుంకుమ వేశాను పెదనాన్న, బాగుంటుంది తాగు. మీ ఊళ్ళో అన్నీ కలితిట్టుగా సాగదీస్తూ మాట్లాడుతూ గడపకు ఆనుకుని కూర్చుంది 13 ఏళ్ల సులక్షణ. నిర్ఘాంతపోయాడు రాఘవరావు. అమ్మా, దీనికి ఇప్పుడే ఓణీలేమిటి, నీకేమన్నా మతిపోయిందా? ఒక్క అరిపరిచాడు. నోరు ముయ్యరా, నీ తమ్ముడి కూతురు నీ కూతురు చిన్న బొట్టెలు అనుకుంటున్నావా? పెద్ద మనిషి అయ్యే ఈడు. మన వాళ్ళు పాలేళ్ళు ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. ఎదుగుతున్న ఆడపిల్లకి సిగ్గు దాపరిక ఉండొద్దు. నీ కూతురిని కిరస్తాని దానిలా జుట్టు కొత్తరించి గౌన్లేసి మీ ఊళ్ళో కాబట్టి సరిపోయింది. అయినా నీ పెళ్ళానికి ఆడపిల్లల్ని ఎలా పెంచాలన్న జ్ఞానం ఉండక్కర్లేదురా. కొడుకు కన్నా తారాస్థాయిలో అరిచింది సూరమ్మ. వింటూ సులక్షణ వంకే పరీక్షగా చూస్తున్నాడు రాఘవరావు. జడకుప్పలు, కనకాంబరాలు, జూకాలు, అనవసరంగా బయట పసాలు సర్దుకోవడం, వచ్చే పోయేవాళ్ళని ఓరగా చూస్తూ మాట్లాడడం. వెంటనే తన పరిపూర్ణ గుర్తుకొచ్చింది అతనికి. హాయిగా గౌన్తో స్కిప్ చేస్తూ ఆరోగ్యంగా బుగ్గలు చట్టబడేలా నవ్వుతూ, ఇదెక్కడి కర్మ ఈ సులక్షణకి, కచ్చపట్టుకొచ్చేసింది రాఘవరావుకి.
నీ మూర్ఖత్వానికి అంతులు ఎత్తితే అమ్మా ఆ పిల్లేమిటి, ఆ పాలకం, ఆ ముదినాఫ్సాని మాటలు, ఆ లక్షణాలు ఏమిటి? పిచ్చా చాదస్తమా? చిచి సులక్షణ లేముందు, దా బజార్కి వెళ్ళి మామూలు బట్టలు కొనుక్కుందాన్రా. అమ్మా ఇంక దీన్ని పాడు చేయకు, నేను ఊరుకోను అంటూ అరుస్తూ లేచి సులక్షణ చెయ్యి అందుకుని లాక్కుని తీసుకోబోయాడు రాఘవరావు. తల్లి కేకలు అనుకుంది. గొడ్ల సావిడిలో గేదె రంకులేస్తోంది. పాలేరు పెళ్ళాము కౌంతగాడు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. బాదం చెట్టు మీద కాకి కావు కావు నడుస్తోంది. బాదంకాయలు పండుటాకులు రాలుస్తోంది. గాజు కళ్ళతో నిస్సహాయంగా చూస్తున్నాడు చంద్రశేఖరం. ఆ ప్రశాంత వాతావరణం అంతా చిన్నాభిన్నమైపోయింది కొంతసేపట్లో. అప్పుడే రాఘవరావు ఊహించని ఒక పరిస్థితి ఏర్పడింది. చర్రున చేయి లాక్కుంది సులక్షణ. ఏంటి వెదనాన్న, చిన్నంతరం పెద్దంతరం లేకుండా బామ్మ మీద అలా అరుస్తున్నావేంటి? మీ ఆవిడ ప్రోత్సాహమా? బామ్మ చెప్తూనే ఉంటుందిలే, మీ ఆవిడ నిర్వాకం అంతా. పెళ్ళాం చేతిలో కీలు బొమ్మవి. నీకెందుకు మేము ఎలా ఉంటే? నువ్వేమన్నా మాకు పెడుతున్నావా? ఏమిటా దూకుడు నీకు అసలు? ఎప్పుడన్నా నోరారా నన్ను రమ్మని ఒక్క పరికిణి కూడా పెట్టిందా మీ ఆవిడ? నీ కూతుర్లా నేను ఒక అచ్చటా ముచ్చటా లేకుండా తయారవ్వలేదనా నీ ఆరాటం? ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అట్ట మాట్లాడుకో. వెళ్ళి బామ్మ కొంగు పట్టుకుని కోపంగా చూస్తూ మాట్లాడుతోంది సులక్షణ. మూర్ఖంగా మెరుస్తున్న కళ్ళతో పొగరబోతుగా తల ఎగరేస్తూ రాళ్ల ముక్కు బొడకతో పోట్లాడుతున్నట్టు మాట్లాడుతున్న సులక్షణ ముది మాటలకి నిశ్చేష్టుడైపోయాడు రాఘవరావు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు. ఎంత నిజం ఈ మాట! పెంపక దోషం జీన్స్ లక్షణాలను కూడా మారుస్తుందా? ఎంత గొప్ప రీసెర్చ్ వర్కర్ తన తమ్ముడు! ఎన్ని గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాడు, ఎన్ని సెమినార్లలో పేపర్లు చదివాడు. తన మరదలు మాత్రం మ్యాథమెటిక్స్ జీనియస్ ఆమె. ఎంత అందంగా, ఎంత సంస్కారవంతంగా ఉండేది. ఏమాత్రం అనాగరికత భరించలేకపోయేది ఆవిడ. వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లైన ఈ సులక్షణ, ఈ పిల్ల, ఈ మాటలు అంతా అమ్మ నోట్లోంచి ఊడిపడినట్టుగా అవే డైలాగులు. సర్వేశ్వర, నువ్వు అనేవాడు ఉంటే మా అమ్మ లాంటి అజ్ఞానం, అసూయ, అహంకారం, అమాయకత్వం మూర్తిభవించిన మరొక వ్యక్తిని తయారు చేయక తండ్రి అని కన్నీళ్లతో మనస్ఫూర్తిగా ప్రార్థించాడు రాఘవరావు. మరొకసారి తమ్ముడి పుటం ముందు తల వంచుకుని క్షమించమని ఏడుస్తూ వేడుకున్నాడు. తన ఇంట్లో పెద్ద కొడుకుగా, ఇంటి పెద్దగా ఉండవలసిన తన ఇంట్లో ఒక ఆడదాని మూర్ఖ పెత్తనం వల్ల ఒక పసిబుగ్గ చేతిలో ఔమర్యాద పొంది పనివాళ్ల ముందు పడరాని మాటలు పడ్డ రాఘవరావు పరగడుపుతూనే తిరుగు బస్సు ఎక్కాడు. ఇంకా అక్కడ ఉండడం భావ్యంగా అనిపించలేదు అతనికి. బామ్మకి అండగా 4 దులిపేశాను. ఎవరో ఒకరు కడకకపోతే ఎలా? అలాగే అంటుంది కదా బామ్మ. అయినా నేనేం తప్పుగా మాట్లాడలేదే. అంత మాత్రాన ఆయన గారికి అంత కోపం రావాలా? అన్ని వేషాలు. బామ్మ చెప్పినట్టు బాధ్యతలు తప్పించుకోవడానికి ఇదొక వేషం అంతే. సాయంత్రం అంట్లు తోమడానికి వచ్చిన ఎరుకుల రామితో బట్టలు ఉతికే బండ మీద కూర్చుని కబుర్లు చెప్తోంది సులక్షణ. పంటితో బయట కొంగు పీకుతూ. ఆ పిల్ల అంత ఎక్కువగా వాగుతూ తన తప్పు సమర్థించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల వెనకాల తను తప్పు చేశానని ఉన్న గిల్టీ భావం ఉన్నదని తెలుసుకోవడానికి ఎరుకుల రామి ఏమీ సైకాలజీ చదవలేదు. ఏదేమైనా మీరట్ట మాట్లాడి ఉండకూడదు చిన్న దర్శనమ్మ, ఆయన చాలా మంచోరు అంది. ఆ రాత్రి అలా ఆ గడప దాటిన రాఘవరావు చాలా రోజుల దాకా వెందిరిగి చూడలేదు. చూడకపోవడానికి కారణం ద్వేషం కాదు, ఏం చూడవలసి వస్తుందోనన్న భయం. ఏది మంచో తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయస్థితి అతంది. కానీ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. సులక్షణ 10th క్లాస్ ఫెయిల్ అయింది. చదువు మానేసింది. పరిపూర్ణ MA లిటరేచర్ చేస్తోంది. అందంగా, అద్భుతంగా తయారైంది. నాజుగ్గా ఉంది. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడే ఆ బంగారు బొమ్మ లాంటి తన బిడ్డకి చూసుకున్నప్పుడల్లా సులక్షణ గుర్తుకొచ్చేదో కలుక్కుమనేది గుండెల్లో రాఘవరావుకి. కొడుకు మంచివాడు, కూతురు సముద్రాలు అనగానే యోగం అడ్డం పెట్టుకుని పనికి బద్దకిస్తున్న తల్లిని క్షమించి ఇల్లు సమర్థించుకునే పని కూడా తన మీదే వేసుకుంది పరిపూర్ణ. మనిషి హాయిగా బతకడానికి హోదాలు, స్థాయిల కన్నా జీవితంలో హామని, మనిషికి మధ్య శాంతితో కూడిన లయ ముఖ్యం అని గ్రహించుకుంది పరిపూర్ణ. తనతో చెస్ ఎత్తులు వేస్తూ ఎంతో తెలివిగా ప్రపంచ విషయాల గురించి సమీక్షలు చేసే తన బంగారు తల్లి చిరునవ్వులో ఏదో శాంతి చూస్తూ హాయిగా నిట్టూర్చేవాడు రాఘవరావు. కానీ తన జీవితంలో అనుకోని విధంగా ఒక గొప్ప షాక్ పరిపూర్ణ వల్ల కలుగుతుందని అనుకోలేదు ఆయన. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్